ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలవరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 19వ వచనములో, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలునకు సెలవిస్తూ, నీ గ్రామములన్నిటిను, నీ గోత్రములకు న్యాయాధిపతులను, నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి మాత్రమే జనులకు తీర్పు తీర్చవలను. ఎందుకంటే న్యాయము తప్పి చేసినప్పుడు, లంచము తీసుకున్నప్పుడు, లంచము జ్ఞానుల కన్నులకు గురుడితనం కలుగజేస్తుంది, నీతిమంతుల మాటలను అపార్థం చేస్తున్నది. కాబట్టి న్యాయమును బట్టి తీర్పు తీర్చాలని దేవుడు సెలవిచ్చాడు. అదే కాకుండా నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంను స్వాధీనపరచుకున్నట్లు కేవలం న్యాయమును అనుసరించి నడుచుకునవలనని దేవుడు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని అట్టి విధంగా జీవించటకు మనము సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మనం చేయొచ్చు.